సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన గిరిజన పుత్రుడు అంటారా, లేకపోతే అటవీ పుత్రుడు అంటారా, లేకపోతే ప్రజల మనిషి అంటారా, అతని సేవకి హద్దులు లేవంటారా? ఆయన ఎవరో కాదు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే దశాబ్దాల తరబడి రాజకీయాలు మనం చూస్తున్నాం, ప్రజలు చూస్తుంటారు. తన అన్నగారు పెట్టిన పార్టీని ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న ఆయన అన్నగారు రాజకీయాలు నిమ్మడలేక నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను ఉండలేనని చెప్పి వెళ్ళినప్పుడు, కాంగ్రెస్లో కలపడం ఇష్టం లేకుండా చేసినప్పుడు అన్నని విభేదించి బయటకు వచ్చారు. అన్నను విభేదించాడంటే అది పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటిక్స్లో ఎలా అయినా జరగవచ్చు. అది కాదని అన్న మాట కాదని కాదు. మరి అదే అన్నగారి స్ఫూర్తితో ఈ రోజుకు అన్నగారు చేయలేనిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో దశాబ్దం పైన పోరాడి జనసేన పార్టీ ద్వారా సక్సెస్ రేటు ఈ దేశానికి చూపించిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది రూపాయలు దానధర్మాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే 151 సీట్ల నుంచి 175 సీట్లు వస్తాయి, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి 10 సంవత్సరాల రాజ్యాధికారం మాదే అని చెప్పిన వ్యక్తిగతనం చేసి 4 పిల్లలని 4 కార్లు మార్చినట్టు మారుస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మంత్రుల్ని చెప్పి ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటని వాళ్ళందరినీ ఎవరిని గేటు దాటని వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. 21 మంది గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ వచ్చాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆ రోజు తాడేపల్లిగూడెంలో ఎందుకు ఇంత ఆవేశంతో మాట్లాడని నేను అనుకున్నా. చాలామంది విశ్లేషకులు అనుకున్నారు, జగన్ నిన్ను అధపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి 151 నుంచి 11 సీట్లకి పరిమితం చేశాడు. మరి నేనున్నంత వరకు రాజకీయాల్లో జగన్ నువ్వు రావు అని చెప్పి అంటున్నారు. రాబోయే 15 సంవత్సరాలు మా కూటమే అని చెప్పి ఆయన బాహాటంగా అని చెప్పి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా, గిరిజనుల పుత్రుడిగా, స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా కానీ గిరిజనులకి అటవీ ప్రాంతం నుంచి వాళ్ళకి వాళ్ళ డోలీల్లోనే గర్భిణీ స్త్రీలను ఎత్తుకునే పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళకి రోడ్లు వేయించాడు. వందలాది కోట్లు ఖర్చు పెట్టి. మరి ఎందుకు ఇంతమంది పాలకులు చాలామందిని చూసాం కదా, అనేక ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు యాజ్ అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత గిరిజనులకి ఆయన ఇచ్చిన చొరవ ఎవరైనా చేయగలిగారా? అదే సమయంలో వాళ్ళకి చెప్పులు లేకపోతే అడవుల్లో పాపం ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే వాళ్ళందరికీ ఇంటికి వాళ్ళ సైజు కూడా కొలిపించి చెప్పులు పంపించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న మామిడికాయ పండ్లు పంపించాడు. ఈరోజు వాళ్ళు శీతాకాలంలో వేసవకాలంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా 222 కుటుంబాలకి 2 సెట్స్ చొప్పున మొత్తం దాదాపుగా 3 సెట్స్ అంటే 666 సెట్స్ వాళ్ళకి రగ్గులు పంపించారంటే మరి ఏమనుకోవాలి? ఇటువంటి నాయకుడు మనం చూస్తామా అని చెప్పి, ఎందుకంటే యాజ్ అ విశ్లేషకుడు అని కాదు, యాజ్ అ కామన్ మ్యాన్గా పుట్టుక మరణం మన మధ్య ఏమి సాధించామనేది ముఖ్యం. మరి అటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న, సినిమాల్లో ఉన్న రెండింటిని సక్సెస్ చేస్తా ఈరోజు ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా మనం కనపడుతున్నాడు. మరి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతమంది మంత్రులు వచ్చారు, అటవీ శాఖ ఇంతవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ పండే అడవుల్లో ఇదే తేనెని మార్కెటింగ్ తీసుకొస్తున్నారు. అరకు కాఫీకి ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళు సోప్స్ని మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేస్తున్నాడు. మరి ఈ గిరిజన పుత్రులకి, ఈ అటవీ పుత్రులకి ఎవరు ఆదర్శం అంటే పవన్ కళ్యాణ్ గారు కదా. మరి ఎవరు ఎందుకు చేయలేనిది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని అనేక మంది విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారంటే, ఒక ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా, ఒక రోల్ మోడల్గా, నేషనల్ పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు అవతరించారు. ఈరోజు 226 కుటుంబాలకి ఒక్కొక్కరికి 3 సెట్లు అంటే వేసవి కాలంలో అటు శీతాకాలంలో రెండిటికి కలిసి వచ్చేట్టుగా రగ్గులు పంపిణీ చేశారంటే వాళ్ళకి ఇంకేం కావాలండి? నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నేటి యువతరానికి, నేటి రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి ప్రదాత.